నిన్న ఆదిలాబాద్లో ఏం జరిగింది? పత్తి రైతుల పక్షాన పోరాడినందుకు బీఆర్ఎస్ మీద కత్తి కట్టింది ఈ ప్రభుత్వం. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో వందలాది మంది గులాబీ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ఇంటిని ముట్టడిస్తే కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండాయి. పోలీసులను దింపి 40 మంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. నిజానికి సీసీఐ పత్తి కొనుగోళ్లు ఆపేస్తే పోరాడాల్సింది కేంద్రంలోని బీజేపీ, లేదంటే ఇక్కడ అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్. కానీ ఆ రెండు పార్టీలకు రైతులంటే లెక్కలేదు. అన్నదాత పక్షాన బీఆర్ఎస్ గలమెత్తితే వారి మీద అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి మాజీ మంత్రి జోగురామన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత మనతో డిస్కస్ చేయడానికి జోగురామన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అసలు ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా? గడిచిన 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఇవాళ రాష్ట్రంలో ఎందుకు ఇలా తయారైంది పోలీస్ వ్యవస్థ? అసలు 10 ఏళ్ల కాలం మర్చిపోవాల్సిందే. ఇప్పుడు 10 ఏళ్ల కాలము ఒక విధంగా అయితే ఇది ఖచ్చితంగా రాక్షస పాలన. దీనికి 10 ఏళ్ల పాలనకు ఈ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనకి మాత్రం దేంట్లో కూడా పొందలేదు. అది పోలీస్ అయితే ఇంకే వ్యవస్థ అయినా కూడా ఇది ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. ఇక రాక్షస పాలన కొనసాగినప్పుడు ఎవ్వరు కూడా దీంట్లో బాగుపడే ప్రసక్తి లేదు. ఎవరికి ప్రజాస్వామ్యం లేదు. ఏ ప్రజాస్వామ్యయుతంగా ఏ రకంగా పోరాటం చేద్దామంటే కూడా అది ఫ్రెండ్లీ పోలీస్ కాదు. ఇప్పుడు ఇక ప్రభుత్వమే రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ టోటల్ గా ఇదొక నియంతృత్వ పాలన. నియంతృత్వంతో ఏదో రకంగా పోలీసులతో హరాస్మెంట్ చేసుడా మొత్తానికి ప్రజాస్వామ్యం అనేది కొని జరుగుతుంది. సార్, అసలు ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే కేసులు, అందులో భాగంగానే నిన్న ఆదిలాబాద్ లో మీరు పత్తి రైతుల పక్షాన స్టాండ్ తీసుకున్నారు. పత్తి రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే బీజేపీ వాళ్ళ ఇంటిని ముట్టడికి వెళ్తే పోలీసు వాళ్ళు 40 మంది మీద అక్రమ కేసులు బనాయించారు. ఎందుకు ప్రధాన ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నేతల మీద ఎందుకు పోలీసులు ఇలాంటి వైఖరి అవలంబిస్తున్నారు? ప్రతిపక్షమే ఉండద్దు, ప్రతిపక్షం అనే మాటనే రావద్దు. ఏంది నిన్న పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఇలా శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీకి రైతులు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళకెవరో ప్రజలు ఓట్లేయకుండా ఎంపీ కాలేదు. ఇలా పార్లమెంటుకు పంపలేదు. మరి పార్లమెంటుకు ఇలా ఈ ప్రజలు ఈ రైతులు ఓట్లేస్తేనే కదా పార్లమెంట్ మెంబర్ అయింది. మరి పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఇది పార్లమెంట్ లోనే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పత్తి రైతుల సమస్య కాబట్టి దాన్ని కూడా అడుగుదామని మేమేమన్నా అక్కడ పోయి దౌర్జన్యం చేయడమో, ఇంటి మీద రాళ్లు విసరడమో, ఇంకేదో చేయడం అయితే వేరు. శాంతియుతంగా ప్రశాంతంగా ఎంపీ గారికి ఒక రిప్రజెంటేటివ్, ఎందుకంటే ఆ ఎంపీ గారు దొరుకుతూనే లేడు, అసలు ఎంపీ కలుస్తూనే లేడు, గ్రామాలకు తిరుగుతలేరు, ఎమ్మెల్యే తిరుగుతలేడు, ఎంపీ తిరుగుతలేరు. మరి ఆయన దొరకబట్టాలంటే ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తే కూడా కేసులే, 40 మంది మీద కేసులు పెట్టి, అదే కాదు ఒక 5-6 మీద ఎంత విచక్షణ రహితంగా పోలీసులు వాళ్ళ డ్యూటీలో ఇచ్చేసిందంటే కాళ్ళ ఏళ్లకు బూట్లతో దొక్కడం, లాఠీలతోటి భుజాల మీద కొడితే భుజాలు లేకుండా కావడం, ఇప్పుడు మోకాలు వలిగిపోవడం, ఎంత ఘోరం అంటే అసలు విచక్షణ రహితంగా. అక్కడేమన్నా ఎక్కడన్నా విధ్వంసం జరుగుతాయి కదా, అక్కడేమన్నా ప్రజలకు ఇబ్బంది అయ్యి ఆస్తులు ధ్వంసం జరగాలి కానీ అయితే కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు.
ఇది పార్లమెంట్ సభ్యునితోటే, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళని అడగదామంటే కూడా కేసులో పెడితే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? రైతు కూడా కనీసం రైతుల సమస్యల గురించి స్వేచ్ఛ లేకపోతే ఎక్కడిది పాలన? ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. సార్, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో క్రైమ్ స్టేట్ గా మార్చింది ఎవరు? ఇవాళ క్రైమ్ రేట్ చూసుకున్నట్లయితే 41% పెరిగింది. మరి ఇది ఎవరి వైఫల్యం? 100% కాంగ్రెస్ అంటేనే ఇది క్రైమ్ చేసేటటువంటి పార్టీ. కాంగ్రెస్ అంటేనే ఆనాడు కేసీఆర్ పాలనకు ఆనాడు క్రైమ్ రేట్ నిలైతే ఇలా మళ్ళీ 40-45% మరి ఇలా క్రైమ్ రేట్ పెరిగిందంటే కాంగ్రెస్ అంటేనే క్రైమ్ చేయడమే. అది క్రైమ్ తోటే బెదిరించి హరాస్మెంట్ చేసి దబాయించడం తప్ప రేవంత్ రెడ్డి పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేది. ఏదో రకంగా కేసులు బనాయించి క్రైమ్ రేట్లు పెంచి శాంతియుతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మరి 2 సంవత్సరాలు కాబడుతుంది. ఒక నెల అయిపోతే 23 నెలల పాలనలో ఇంత క్రైమ్ రేట్ పెరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారు మరి ఆయనే కుదు దొంగ, ఆయనే పట్టపగలు దొరికినటువంటి ఓటుకు నోటు ఇచ్చినటువంటి ఇలా కేసులు ఉన్నటువంటి దొంగ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గిదే పరిస్థితి ఉంటుంది. అందరినీ ఆ రకంగా దొంగలుగా తయారు చేయడానికి పచ్చకామెరలోకి ఎప్పుడు అంత పచ్చగా కనబడ్డట్టు రేవంత్ రెడ్డి ఆ రకంగా ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా క్రైమ్ రేటు పెంచి తెలంగాణ అంటేనే రేపు మిగతా 27 రాష్ట్రాలు భయపడే పరిస్థితికి వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్.